మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా లెవెల్లో అగ్రతారల కలయికలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే కన్నప్ప. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇంకా కథలోకి వెళ్తే 2వ శతాబ్దంలో నడిచే ఈ కథ కాళహస్తి ప్రాంతంలో ఓ 5 తెగల్లో ఒకదానికి చెందిన తిన్నడు తన చిన్నతనంలోనే జరిగిన ఒక విషాద ఘటనతో సృష్టిలో దేవుడే లేడు, ఉట్టి రాయి మాత్రమే అనే భావంతో బతుకుతాడు. ఇంకో పక్క దగ్గరలోనే ఉండే వాయులింగానికి వంశపారపరంగా మహాదేవ శాస్త్రి ఎంతో గోప్యంగా ఉంచుతూ తానే మహాశివునికి పరమభక్తుడనే భావనతో ఉంటాడు. మరి ఈ వాయులింగానికి ఉన్న దివ్య శక్తుల రీత్యా దాన్ని సొంతం చేసుకోవాలనుకునే కాలాముకుడు వల్ల వీరి తెగలకు వచ్చిన ఆటంకం ఏంటి, దేవుడే లేడు అనే తిన్నడికి వృద్ధులో చూపిన మార్గం ఏంటి, అసలు ఈ తిన్నడు కన్నప్పగా ఎందుకు మారాడు, తన గత జన్మ రహస్యం ఏమైనా ఉందా, అలాంటివి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెంటనే చూసి తెలుసుకోవాల్సిందే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో మేజర్ ప్లస్ పాయింట్స్ లో మొదటిగా మంచు విష్ణు కోసమే చెప్పాలి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన మాటకి తన లైఫ్ టైం పెర్ఫార్మెన్స్ ని ఈ చిత్రానికి తను ఇచ్చేశాడని చెప్పడంలో సందేహమే లేదు. ఒక నాస్తికుడుగా ఎంతైతే కాన్ఫిడెన్స్ గా కనిపించాడో అంతే రీతిలో మహాశివుని భక్తునిగా అంతకు మించే తనలోని నటుని అందరికీ చూపించి విమర్శకుల నోళ్లు మోయించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ లో అయితే తన డామినేషన్ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. సాలిడ్ పర్సనాలిటీస్ తో, సింగిల్ టేక్ డైలాగ్స్ తో, ఎమోషనల్ గా, ఇంకో పక్క అగ్రెసివ్ గా అన్ని వేరియంట్స్ ని విష్ణు అద్భుతంగా చూపించడం. అంతేకాకుండా తనపై త్రిశూలంతో ఓ ఎలివేషన్ సీన్ విజిల్ వేసేలా ఉంటుంది. ఇంకా మరో మేజర్ ప్లస్ పాయింట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పొచ్చు. మొదట్లో తన పాత్రపై ఏవో కామెంట్స్ వచ్చి ఉండొచ్చు, కానీ సినిమాలో తన రోల్ ని అందులో ప్రభాస్ నటన చూసిన తర్వాత ఆ కామెంట్స్ అందరూ వెనక్కి తీసుకోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా కథనమే మారిపోయింది. అక్కడి నుంచి ఎలాంటి డివియేషన్ లేకుండా క్లైమాక్స్ వరకు అత్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రభాస్ తన డైనమిక్స్ ప్రెజెన్స్ ని చాలా మంది ఊహించిన రేంజ్ లో కనిపించి చాలా బలం చేకూర్చాడు. అలాగే మోహన్ లాల్ సాలిడ్ కేమియో సినిమాలో వర్కౌట్ అయింది. తనతో పాటుగా మంచు విష్ణుపై ఓ కీలక సన్నివేశం సర్ప్రైజింగ్ కనిపిస్తుంది. ఇంకా శివభర్తులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఒదిగిపోయారు. అక్షయ్ కుమార్ కూడా తెలుగులోనే డైలాగులు పలికించడం మరో విశేషం. ఇలా మోహన్ బాబు తనకి ఈ తరహా పాత్రలు ఇస్తే ఎలా విశ్వరూపం చూపిస్తారో అదే రీతిలో తన అనుభవాన్ని చూపించారు. వీరితో పాటుగా ప్రీతి ముకుందన్ చాలా సినిమాలో బాగుంది. ఇంకా ఇతర నటినట్లు బాగానే చేశారు. ఇక వీటితో పాటుగా సినిమాలో ఎమోషన్ ని, దైవత్వాన్ని ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి దర్శకుడు బాగా నడిపించారు. హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ అయితే కదిలిస్తుంది. ప్రస్తుత జనరేషన్ కి ఆ శివునికి ఉన్న మహాభక్తుని కథని ఆకట్టుకునేలా చూపించడం బాగుంది. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెప్పించే అంశాలతో పాటుగా ఒకంత నొప్పించే అంశాలు కూడా కొన్ని లేకపోలేదు. హీరోయిన్ తో రొమాంటిక్ యాంగిల్ సన్నివేశాల పాటలు తగ్గించేసుకుంటే బాగుండేది. ఒక ఫ్లోలో వెళ్లే సమయంలో ఇవి ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాగే ప్రభాస్ ఎంట్రీ ముందు వరకు కథనం ఇంకా ఇంట్రెస్టింగ్ గా సాగితే బాగుండు. చాలా వరకు సీన్స్ ఒకంత లాగ్ అనిపిస్తాయి. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ లో ఆ గూడెం తెగల వారి నడుమ వైలం, యుద్ధ సన్నివేశాలు అంత ఎంగేజింగ్ గా అనిపించవు. యాక్షన్ పార్ట్ కూడా ఒకంత వీక్ గా అనిపిస్తుంది. వీటి ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సి ఉంది. అలాగే విఎఫ్ఎక్స్ ని కూడా మెరుగ్గా చేయాల్సి ఉంది. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి, కానీ ఇంకా బెటర్ గా ఉండాల్సి ఉంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పనులకు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి బెటర్ విజువల్స్ ని చూపించాల్సి ఉంది. స్టీఫెన్ డావిన్సీ పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. షెల్డన్ చావ్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా సినిమాలో బాగుంటుంది. ఆంటోనీ ఎయిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని అనవసర సీన్స్ తగ్గించాల్సి ఉంది. ఈ సినిమాకి కథా స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించాడు. తన కథలో ఎమోషన్, దైవత్వాన్ని మహాభారతం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ బాగానే ప్రజెంట్ చేశారు. విష్ణు కూడా స్క్రీన్ ప్లే బాగా డిజైన్ చేశారు, కానీ కొన్ని అనవసర సీన్స్ తగ్గించి డివోషనల్ ట్రాక్ లో నడిపి ఉంటే కన్నప్ప దీనికంటే ఇంకా సాలిడ్ ట్రీట్ ఇచ్చి ఉండేది. ఓవరాల్ గా వీరి వర్క్ మాత్రం బాగుంది. ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ కన్నప్ప సినిమా ఒక ఆకట్టుకునే హార్డ్ హిట్టింగ్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. కథనానికి తగ్గట్టుగా ప్లాన్ చేసిన అగ్ర తారాగణం ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించగా, ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి టేక్ ఓవర్ చేసిన విష్ణు ఒక సాలిడ్ ఎమోషనల్ ట్రీట్ తో చాలా రోజుల తర్వాత ఒక హిట్టింగ్ డివోషనల్ డ్రామాని ప్రేక్షకులకి అందించాడు. ఫస్ట్ హాఫ్ ఇంకా కొన్ని సీన్స్ మినహాయిస్తే ఈ చిత్రం ఆడియన్స్ ని మెప్పించి కదిలిస్తుంది.